డ్రగ్ ఫ్రీ అంటే మందులు ఏది వేసుకోలేదు. ఇవాళ మనకి టెక్నాలజీ పెరిగింది, వసతులు పెరిగినాయి, మందులు పెరిగినాయి. అమెరికా దాకా వెళ్తున్నాం ట్రీట్మెంట్కి, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 110 సంవత్సరాలు బతకాలి కదా, బతుకుతున్నామా? 40 సంవత్సరాలకే పుట్టంటున్నాం, 20కి పడిపోతున్నాం. సో మీరందరూ నా యొక్క ఈ స్టెప్ యొక్క ఇదేంటంటే మీరందరూ ఒక డ్రగ్ ఫ్రీ వరల్డ్ లో బతకాలి. ఏమని? నాకెందుకు ఇంత పిచ్చి అంటే, ఒక 2010లో నాకు షుగర్, బీపీ అన్ని వచ్చినాయి. 2014లో ఒక ఆర్టికల్ చదివాను. there is a biggest mafia sitting in America controlling the world about the drug mafia. డ్రగ్ మాఫియా అంటే ఏంటంటే ఆ డ్రగ్ కాదు, మందు అంటే వేసుకునే. ఇంగ్లీష్ లేదు, టాబ్లెట్ తగ్గించరు, మైండ్ తగ్గిస్తుంది. తెలుసా మీకు? మైండ్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. మీరు మీ బ్రెయిన్ ని ట్యూన్ చేసుకోండి. ఇవాళ నేను ఏమవ్వాలి, జాబ్ రావట్లేదంటే జాబ్ ఏమి రోడ్డు మీద దొరకదు. మీరు దాన్ని పట్టుకోవాలి. లేదా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారవ్వాలి. అందరూ జాబ్ చేయాల్సిన అవసరమే లేదు. డూ సంథింగ్. ఓకే, ఇవాళ 17 ఏళ్ల పిల్లోడు లక్షలు సంపాదిస్తున్నాను ఫేస్బుక్ లో అట్లా ఇట్లా చూస్తున్నావా లేదా? సో యూ మైండ్ ఈజ్ పవర్ఫుల్ వెపన్. ఆ మైండ్ ని ట్యూన్ చేయడానికి నేను ఇవాళ వచ్చాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాఫ్టర్ థెరపీ అనేటువంటిది ఏంటి? లాఫ్టర్ థెరపీ అనేటువంటిది నవ్వడం వల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఒక మనిషి అమెరికాలో నువ్వు చచ్చిపోతావురా బాబు అని 24 టాబ్లెట్ ఇచ్చి పంపించేశారు. తర్వాత 3 months నీకు ఇది ఉంది రారా బాబు అని, ఏంటి నీ అపాయింట్మెంట్ ఉంది. ఆడు నేను ఎందుకు కావాలి అని డిసైడ్ చేశాడు. నేను చావకూడదు. ఆడేం చేశాడు? వీల్ చైర్ లో ఉండి ఒక లాఫింగ్ చేస్తూ, లాఫింగ్ సంబంధించిన వీడియో క్యాసెట్ చూస్తూ 3 months తర్వాత వెళ్తే డాక్టర్లు వాడికి 24 టాబ్లెట్ల నుంచి 6 టాబ్లెట్లు పెట్టి 18 టాబ్లెట్లు తీసేశారు. ఏం చేసేవారో నాయన అన్నాడు. ఏం చేయలేదు సార్, నేను నవ్వుతూ ఉన్నాను సార్, వీడియో క్యాసెట్లు వేసుకొని చూస్తూ ఉన్నాను సార్ అన్నాడు. అలా మీకు నవ్వుతూ ఉంటే ప్రతిదీ పోతుంది. అదే ఫాలో అయ్యాను నేను కూడా. ఒక 10 years నుంచి ఒక్క టాబ్లెట్ వేయట్లేదు. బీపీ, షుగర్, సైనస్ హెడేక్, తర్వాత నాకు హై ప్రెషర్, 3-4 టాబ్లెట్లు నేను తెల్లారేది కాదు. ఇవాళ నేను ఒక్క టాబ్లెట్, తలకాయ నొప్పి కూడా టాబ్లెట్ వేసుకోండి. దీనికి మీరు నమ్ముతారా? అంటే లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా మార్చాను. అలా అని కాదు, డైట్ కానీ తింటాం కూడా మార్చాను. ఎందుకంటే స్వీట్లు తింటే మళ్ళీ షుగర్ పెరిగింది కదా. స్వీట్లు కానీ, తర్వాత ఫుడ్ కానీ, రైస్ కూడా నేను చాలా అన్నం మెతుకులు కూరలు వేసుకుని తింటాం మొదలు పెట్టాను. తర్వాత నా షుగర్, బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఆ సంతోషమే మీకు పంచుదామని వచ్చాను. ఓకేనా? మీరు యువత, మీరు మారితే సమాజం మారుద్ది. ఇవాళ నుంచి మీరు ఇంటికి వెళ్ళి 2 పనులు చేయండి. స్టెప్ లో ఉన్నారు కాబట్టి నాకు ఒక ప్రామిస్ ఇవ్వండి. రాత్రి బ్రష్ చేసుకొని పడుకోవాలి. చేస్తారా? ఎందుకంటే మీరు పడుకున్నారనుకోండి, రాత్రి కూడా ముందు పడుకోగానే ఇంతేగా నోరు తెరుస్తాం. ఇక్కడ ఫుడ్ పార్టికల్స్ అన్ని తేమ అన్ని ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా వచ్చి మనం ఇది వాడతాయి. ఓకే, ఈ ప్రామిస్ నేను కావాలి. ఒకసారి ఇట్ట గుండె మీద చేయి పెట్టండి. ఇవాళ నుంచి ప్రతిరోజు ఎంత లేట్ అయినా, ఎంత అలసిపోయినా బ్రష్ చేసి పడుకుంటాను. దిస్ ఈజ్ మై స్టెప్ ప్రామిస్. ఒకటి. రెండోది, ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది, మీరు ఇంట్లో 2 వస్తువులు, 2 ప్లేసెస్ క్లీన్ గా ఉండాలి. కిచెన్, బాత్రూమ్. ఏంటి? కిచెన్ కౌంటర్ మొత్తం కడిగేసి, మొత్తం తుడిచేసి, కిచెన్ లో ఉన్న సింక్ లో ఉన్న మొత్తం కడిగేసి. అంటే మన ఇంట్లో ఏంటంటే అందరం మగమారాజు తినేసి అక్కడ పారేస్తాం. పొద్దున్నే మనిషి వస్తుంది అని చూస్తున్నాం. అలా కాదు. మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మతో, మీ నాన్నగారితో, అందరితో కలిసి ఒక రూల్ పెట్టండి. ఎవరి పళ్ళెం వాడు కడిగి ఇక్కడ పెట్టాలి. ఆ చెత్త తీసుకెళ్ళి దీంట్లో వేయాలి. ఆ చెత్త బుట్టు బయట పెట్టాలి. ఎందుకంటే కిచెన్ కౌంటర్ మీద చాలా బ్యాక్టీరియా
ఉంటాయి. బాత్రూమ్ కూడా చాలా నీట్ గా ఉండాలి. బాత్రూమ్ పొద్దున్న 7ంటికి కాదు కలిసి కడిగేది, రాత్రి పడుకునే ముందు. ఎక్కువసేపు ఇంట్లో ఎప్పుడు ఉంటాం మనం? నైట్ టైం, రైట్? వెన్ యూ స్లీప్, కిచెన్ నుంచి మరి బాత్రూమ్ నుంచి వచ్చి మన మీద అటాక్ చేస్తాయి. అందుకని మీరు ప్రతిరోజు కిచెన్, బాత్రూమ్ క్లీన్ గా ఉంచుకొని పడుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద స్టెప్ నెంబర్ 2. ప్రామిస్ నెంబర్ 2 ఏంటది? కిచెన్, బాత్రూమ్ 2 క్లీన్ గా ఉంచుదాం. సరే, బాత్రూమ్ క్లీన్ చేయలేను అనుకున్నారు వాళ్ళు, కనీసం ఒక డ్రాప్ ఫినాయిల్ టాయిలెట్ బౌల్ లో వేసి అన్నా పడుకోండి. ఓకేనా? షూరా? షూర్? ఓకే. సబ్బు నెక్స్ట్ తరాన్ని మారుస్తారు. సబ్బు అవసరమా? సాయి పల్లవి తెలుసా? కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను సబ్బు కోసం అని చెప్పి ఒక యాడ్ చేయమంటే మానే ఏమంది తెలుసా? చేయనండి. కరెక్ట్. ఎందుకు చేయనండి? సబ్బుతో మీకు సౌందర్యం వస్తే ఇంకా నల్లోళ్ళు ఎందుకు మిగులుతారు ఇక్కడ? ఆఫ్రికా అంతా నల్లోళ్ళు ఎందుకు ఉంటారు? ఇటుక తీసుకోండి. తెలుసా? పెంకు, చిన్న రోజుల్లో, పాత రోజుల్లో పెంకు తీసుకొని రాయండి. ఒకవేళ రాయగలిగితే సబ్బు ఎక్కడెక్కడ రాయాలి తెలుసా మీకు? ఫేస్ మీద కాదు, గజ్జల్లో, సంకల్లో, అంతే. ఇక్కడే సబ్బు రాయాల్సింది అవసరం లేదు. సబ్బు నేను 10 సంవత్సరాల నుంచి సబ్బు రాయట్లేదు. కుంకుడికాయ షాంపూ జిడ్డుగా ఉన్న ఏం పర్లేదు, తుడుచుకుంటే పోతుంది. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు చెప్తున్నాను. ఓకే, అది చేసిన తర్వాత ఈ లాఫ్టర్ థెరపీ అనేటువంటిది నేను అమెరికాలో చేశాను, ఇండియాలో చేశాను. అమెరికాలో ఏంటంటే ఉట్టి సెన్స్ ఆఫ్ హ్యూమర్స్ నవ్వుతారు. ఇండియాలో కొద్దిగా మిర్చి, మసాలా, ప్రతి ఆర్గానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుద్ది. ఓకేనా? నిన్న నేను చెప్పినట్టు మా గురువులు మమ్మల్ని చాలా కొట్టేవాళ్ళు. ఎందుకు కొట్టేవాళ్ళు అంటే వాళ్ళు మన మీద కోపంతో కాదు, మమ్మల్ని ఇది చేయడానికి, ఏంటి, ప్రమోట్ చేయడానికి, డిమోట్ చేయడానికి కాదు. అర్థమైందా? మమ్మల్ని యాక్టివ్ చేయడానికి, రైట్? అదే నిన్న నేను చెప్పాను గుంజీలు చేయమని. గుంజీళ్ళు తెప్పించి మీకు చెప్పానా? ఏంటిది? కాలిఫోర్నియా యూనివర్సిటీలో 10 మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ తీసుకొని రోజు 15 గుంజీలు దిగించారు. గుంజీలు దిగిస్తే వాళ్ళ మైండ్ లో చాలా మార్పు వచ్చింది, చాలా మెచ్యూరిటీ వచ్చింది. సో దీన్ని వాళ్ళు ఏం పేరు పెట్టారు తెలుసా? సూపర్ బ్రెయిన్ యోగా అని పెట్టారు. ఏం పెట్టారు? సూపర్ బ్రెయిన్ యోగా. రోజు మీరు ఒక 15 గుంజీలు తీయాలి. ఓకే, వాళ్ళు చేయించింది ఏంటంటే ఓన్లీ హాఫ్ చేయించారు, అంటే కింద దాకలేదు. Ready, 1, 2, 3, start. మీరు నవ్వుతూ పక్కన ఉన్న తిక్క మహాన్ ఉంటే కాబట్టి ఇప్పుడు నేను అప్లై చేయండి. మీరు చేస్తూ అది పేరుతో నవ్వు కదా, ఆ పేరు నవ్వుని నవ్వుతుంది. ఆ పేరు నవ్వు ఇంకో నవ్వు చూస్తే నవ్వు వస్తుంది. ఓకే, అట్లా ఒకడు చూస్తున్నాం వాళ్ళు. అంటే 1, 2, 3 స్టార్ట్. ఇప్పుడు నెంబర్ 2 సమస్య దీనికి స్టిల్ ఏంటి? ఇప్పుడు కరెక్ట్ అప్లై చేయాలి. భాష మాట్లాడుతుందా? హనుమాన్ గారు మాట్లాడుతూ భాష మాట్లాడేది, కానీ భాష మాట్లాడుతూ చెప్పాలి. ఓకే, అదే మీ పక్కన భాష మాట్లాడుతూ చెప్పండి, ఇబ్బంది లేదు. ఏదో లేదా వదలండి వాళ్ళ మీద ఇబ్బంది. రెడీ, ఓకే, రెడీ, మళ్ళీ సెకండ్ యాక్షన్, మళ్ళీ రెడీ, 1, 2, 3 స్టార్ట్. ఐదు సార్లు మనం 3 సార్లు చేసాం.
Six seconds hold. 6 seconds hold. 6 seconds hold. Ready? 1, 2, 3, start. Hold it. Move it. Release it. Hold it. Mali. Hold it. Okay, I started inside. మళ్ళీ